దూరం ఉండములు. మమ్మీ చపాతీలు చేస్తుంది. దూరం ఉండు. దూరం ఉండు. తింటావా? తిను. అయ్యో అరే చపాతీలు చేయడానికి పోతున్నావా నువ్వు? వేడిగుందా? కింద ఎందుకు పెడతా మరి? కింద తీ. ప్లేట్లో తీసుకో. ఓకే ఇప్పుడు తిను. ఏ అమ్ములు నువ్వు ఇంకా తిందా? ఏ అమ్ములు కూర చేసేది ఉందేమో. కూర देतारा है आप करून देतारा है. ఇప్పుడు చేస్తుంది మమ్మీ. ఇక్కడ మొత్తం బురద అయింది కదా మేఘన. మొత్తం బురద అయిపోయింది. పడుతుందా? పడుతుందా ఈరోజు? ఎంతసేపు కొట్టినా పడతలేదు కదా. కొంపది ఖరాబ్ అయితే కాలేదు కదా. కొడతా పో, అది పడతలేదు సరిగా. అది కడుగుపో. కొంచెం పడుతుంది. ఇగురు వస్తుందో రాదో మరి. ఇట్లా తినాయి కావచ్చు కదా. ఇట్లా తిని అక్కడ కాదు అక్కడ. చేతులు మొత్తం గడ్డి తీసి మొత్తం బురద బురద అయినాయి కదా చేతులు.
మొత్తం బురద అయినాయి. ఏమో కూర అన్నారు కదా, చెంచల కూరనా? చెంచల కూర అన్నారు కదా. చెంచల కూర మా హర్షకి చాలా ఇష్టం. మొత్తం పడేస్తుంది. పడేయిగా. చాలా ఇష్టం. మమ్మీ అన్నాడు, ఇక తీసుకెళ్తా. రేపు స్కూల్కి కూడా తీసుకుపోతాడు ఇక టిఫిన్. చెంచల కూర ఫస్ట్ టైం. ఇది పట్టు. చెంచల కూర తెంపుకొని పోదామా? బాగా దొరుకుతాయా? మంచిగా ఉన్నాయా? చెంచల కూర ఎప్పుడు పేర్లు తెలిసినాయి కదా మాకు, ఇప్పుడు తెలిసింది. లేకపోతే మేము కుందిరాసి భజీ అంటుండే. ఇప్పుడు చెంచల కూర అంటున్నాం. అటు సైడ్ బాగానే ఉన్నాయి కదా. ఈ సైడ్ ఈ దూరాకైతే మొత్తం చెంచల కూరనే ఉన్నది మొత్తం. ఇగో ఇవి మొత్తం చెంచల కూరనే ఉన్నది మొత్తం దూరం మొత్తం. ఒక ముల్లే కట్టచ్చు కదా ఇక్కడ, అంత ఉన్నది. అమ్మడానికి పోతే కొంటారా ఇది? కొంటారు. ఏమో మరి తెలిసిన వాళ్ళు తింటారేమో. అందరికి తెలియదేమో ఇది, అందరికి తెలియదేమో. తోటకూర ఆడ అలాంటివి తెలుసు కావచ్చు కానీ ఇది తెలియదేమో బాగా మందికి. మార్కెట్లలో ఇది కనబడదు అయితే మరి ఎక్కువ అంత కేర్ చేయరు దీన్ని. కానీ ఇది తోటకూర కన్నా బాగుంటుంది. ఇది తినడానికి అది టేస్ట్ ఉంటుంది బాగా. మొన్న చేసింది అయితే సూపర్గా ఉండేది కూర. హర్ష ఇంకా బాగా తింటాడు మా హర్ష. ఈరోజే దొరకలేదు అతనికి మంచి కూర. టమాటా చట్నీ చేసింది. టమాటా రేటు బాగానే ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. తెలియక ఇక తక్కువ ఉన్నదేమో అని ఇక చట్నీ చేసింది. నాకేం తెలుసు, హర్ష ఆకలి అవుతుంది అన్నాడైతే తొందరగా వంట అవుతుందని అది తీసుకున్నా చేసిన. ఈ కూర అయితే చెంచల కూర అయితే ఇక ఇందులో టమాటాలు లేకున్నా కానీ మంచిగా తినచ్చు. ఇది వేయరు కావచ్చు ఇక్కడ టమాటాలు కదా, వేస్తే మళ్ళీ పుల్లగా అవుతుంది. ఇది పుల్లగా మంచిగా ఉండదు. ఇలాగే తింటే మంచిగా ఉంటుంది. ఏం చేస్తావు? అక్కడ ఉంచుతా, కింద పడితే మళ్ళీ వేసుకుంటున్నారు.